తిరుమల లడ్డు అంశంలో ఇవాళ హైకోర్టు వాదనలో కీలకమైనటువంటి వాదన పొన్నవోలు సుధాకర్ రెడ్డి రైట్ చేశారు. పందికొవ్వు కేజీ 450 నుంచి 1400 వరకు ఉంటుంది. 320 రూపాయలకు సరఫరా చేసే నెయ్యిలో అంతకంటే ఖరీదైన వస్తువుతో కల్తీ చేస్తారా? ఎత్తోడ్లో ఎవరైనా బంగారం కలుపుతారా? సిట్తో వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేసుకొచ్చారు. దీనికి మరి కోర్టు ఏం చెప్తుంది? వాదోపవాదాలు ఉంటాయి, ఇంకా ప్రభుత్వం వైపు నుంచి వాదన ఉంటుంది. ఏం జరిగింది అన్నటువంటి విషయం స్పష్టత రావాల్సి ఉంది. టోటల్గా ఓ పక్కన ఏఆర్ డైరీకి నోటీసులు, అదే సందర్భంలో ఏఆర్ డైరీ మూసివేస్తారన్నటువంటి వాదన వీటన్నిటి మధ్యన జరుగుతుంది. ఆయన ఏం వాదించారో విందాం. ఈఓ గారిని ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా, నేను ఎక్స్పర్ట్ కాదు అన్నాడు. ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందండి? సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో. ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్టరేటెడ్ అని, దీనిలో ఎస్ వాల్యూ తగ్గుంటే రిజెక్ట్ చేసేశారు. అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు. ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే. 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్, పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయల కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బిందె అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివుండే ఆలోచనేనా? దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఇది అంటే ఓవరాల్గా ఆయిల్స్ కాస్ట్ ఎక్కువని. ఇప్పుడు ఇదే మనం మొదటి నుంచి మాట్లాడుతోంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ జరగాలి. ఆ ఆయిల్స్ కలపడం అంటే కుట్ర అయితే సాధ్యం తప్పించి మామూలుగా సాధ్యం కాదు. కల్తీ చేయడం వేరు, కుట్ర చేయడం వేరు. అది కుట్ర కోణంలో అయితే కనుక ఎక్కువ డబ్బులు పెట్టైనా సరే అపవిత్రం చేయాలన్న ఉద్దేశంతో చేసినట్టు. అది ఏఆర్ డైరీ చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, లేకపోతే కరుణాకర్ రెడ్డి చేసినా, ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షార్హులే. ఇదే వాదన ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ వాదన అట్లా కాదు. వాళ్ళకి సంబంధించినటువంటిది వరకు ఏది ఇందులో ఆయిల్ రేట్ల విషయాన్ని వాదిస్తున్నారు.